విజయనగరం రాకుమారి అయిన బీనాకి నగలంటే చాలా ఇష్టం. తనకి చాలా అందమైన, ఎంతో విలువైన నగలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. అందువల్ల చుట్టుపక్కల ఉన్న నగల వ్యాపారస్తులు తమ నగల్ని అమ్మడానికి వస్తారు. ఇదిగో ఈ నగని చూడండి యువరాణి. ఈ నగలు మీకోసం తయారైందా లేకపోతే ఈ నగ మీకోసం పుట్టిందా అని తెలియటం లేదు. దీన్ని మీరు వేసుకుంటే చాలా అందంగా ఉంటారు. ఇది నిజంగా చాలా అందంగా ఉంది. నాకిది చాలా నచ్చింది. దీనికి మీరు ఎంత అడుగుతున్నారో అంతిస్తాను. బీనాకి ఆ నగ ఎంత నచ్చిందంటే తను ఆ నగని ఎప్పుడూ తీయలేదు. నా నగ, నాకు చాలా నచ్చిన నగ ఎక్కడది? అది కనిపించట్లేదు. నగ అది ఇక్కడే ఉండాలి యువరాణి, నన్ను క్షమించండి. క్షమాపణ తర్వాత అడగచ్చు, ముందు నగని వెతికి కనిపెట్టండి. వీరులారా, చెప్పండి యువరాణి. నాకు నచ్చిన నగని ఎవరో దొంగలించారు. అది ఎలాగైనా నాకు కనిపెట్టి ఇవ్వండి. మీరు ఏ దిగులు పడొద్దు యువరాణి. నేను ఉన్నంత వరకు ఈ రాజ్యంలో మీ నగని దొంగలించిన వాడు ఎక్కడ ఉన్నా సరే, ఎవరైనా సరే, నేను వాడిని ఊరికే వదలను. సైనికులారా, నాతో మాట్లాడండి. విజయ్ సేతు ఆ వీరుల్ని తీసుకొని నగని వెతకడానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఉడంకా దుకాణంలో ఉడన్కా నేను మీ దగ్గర తీసుకున్న అప్పుని మీకు తిరిగిద్దామని వచ్చాను. ఏంటి, అప్పుడు తీర్చడానికి వచ్చావా? మంచి విషయం చేయడానికి ఎందుకయ్యా ఆలస్యం? డబ్బులు ఇచ్చేసాయి. ఆలస్యం చేయకు, ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఇదేంటయ్యా, ఒక నాణ్యమే ఉంది. మిగతా 4 నాణాలు ఎవరిగా ఇస్తారా? నువ్వు నా దగ్గర నుంచి 5 నాణాలు తీసుకెళ్ళావు, గుర్తుందా లేదా? అది నేను అది కొద్దిగా తిరిగిచ్చేస్తాను. గొప్పోడు ఎక్కడి నుంచి వచ్చాడో కొంచెం కొంచెం ఇస్తాడంట. రేపట్లోగా నా డబ్బు మొత్తం ఇవ్వలేదనుకో నీ పొలం నాకు సొంతమైపోతుంది. రాము ఎంతో దిగులుగా తన పొలానికి తిరిగి వచ్చాడు. రేపు ఉదయంలోగా నాకు 4 నాణాలు ఎక్కడ దొరుకుతాయి? రాము దాని గురించి ఆలోచించినప్పుడు విజయ్ సేతు తన వీరులతో పాటు ఆ చోటికి కోపంగా వస్తూ ఉన్నాడు. వాడిని మనం వెంటనే పట్టేయాలి. ఏమైనా సరే వాడు మాత్రం తప్పించుకోకూడదు. సరే, విజయ్ సేతు కోపంతో అరవడం చూసిన రాము తన గురించే మాట్లాడుతున్నారని అనుకున్నాడు. అందువల్ల రాము భయపడ్డాడు. ఎందుకంటే విజయ్ సేతు కోపం గురించి విజయనగరం మొత్తానికి తెలుసు. అతని కోపాన్ని ఎదిరించే ధైర్యం రాముకి అస్సలు లేదు. అందువల్ల రాము అక్కడి నుంచి పారిపోవడమే మంచిదనుకున్నాడు. నగని వాడే దొంగలించినట్టు ఉన్నాడు. పట్టండి వాడిని, వాడు తప్పించుకోకూడదు. ఎక్కడికి వెళ్ళిపోతావు? నన్ను క్షమించండి దళపతి. కానీ కోని అత తర్వాత ముందు ఆ నగ ఎక్కడుందో మర్యాదగా నా దగ్గర చెప్పు. కానీ నువ్వు మర్యాదగా అడిగితే చెప్పవు. నిన్ను చీరలో బంధించి ఎలా అడగాలో అలా అడిగితేనే నువ్వు చెప్తావు. సైనికులారా, వెంటనే వీడిని ఖైదు చెయ్యండి. ఇప్పుడు నేను చెప్పేది తను తప్పకుండా వినడు. చెప్తాను, నేను చెప్పేస్తాను. నేను ఆ నగలన్నీ ఉడన్కా దగ్గర పెట్టుకోమనిచ్చాను. సైనికులారా, వెంటనే వీడిని ఖైదు చెయ్యండి. ఇంకా ఉడన్కా దగ్గరికి వెళ్ళండి. ఉడన్కా, కల్తీ చేయడానికి ఒక అద్దంటూ లేదా ఏంటి? ఈ బియ్యంలో ఏమీ రాళ్ళు లేవు. రాళ్లలోనే ఏదో కొద్దిగా బియ్యం ఉన్నాయి. ఇందులో ఆవేశపడ్డానికి ఏముందయ్యా? కొంచెం కొంచెం పొదుపు చేసే. ఇది మామూలు విషయమే. రాళ్లు తింటే పళ్ళు గట్టి పడతాయి. నువ్వు అనవసరంగా మాట్లాడకో. మహారాజు గారికి నీ మీద ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మా మహారాజు గారిని ఎందుకయ్యా ఇబ్బంది పెట్టడం? ఇదిగో ఈ బస్తా తీసుకెళ్ళు, కొంచెం కొంచెం పొదుపు చేసే. ఇంకానయ్యా వీడి దగ్గర నుంచి తప్పించుకున్నాను. అదే సమయంలో మహామంత్రి సారంగా ఆ దారిన వచ్చాడు. మహామంత్రి వర్ధిల్లాలి. విజయ్ సేతు ఉడంకా ఉన్న చోటికి వెళ్ళాడు.
ఉడన్కా, రాము నీకు ఇచ్చిన వస్తువు ఎక్కడుంది? రామునా? అరే వాడు నాకు మొత్తం 5 ఇవ్వాలి, అందులో 1 మాత్రమే ఇచ్చాడా? అది కూడా తిరిగి తీసుకోమని మిమ్మల్ని పంపించాడా? 5? అయితే 5 చోట్ల నువ్వు దొంగలించడానికే పథకం వేసావయ్యంటే. నగలా? ఏ నగలు? ఎవరి నగలు? ఎక్కడున్నాయి? నీ దొంగతనం బయట పడిపోయింది ఉడన్కా. మర్యాదగా నగల్ని తిరిగిచ్చాయి, లేదా నిన్ను మాత్రం కాదు నీ కొట్టుని కూడా నేను నాశనం చేస్తాను. ఏంటి? ఇప్పుడు ఏం చెయ్యను? ఓహో, ఆ నగలా? వాటిని కేశవునికి అమ్మేశానయ్యా. వాడు కూడా ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాడా? సైనికులారా, త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళి వాడిని పట్టండి. వాడికి ఇంత ధైర్యమా? నా దగ్గర నీ ఆట చూపిస్తావా? నగలు ఎక్కడున్నాయో మర్యాదగా నాకు చెప్పే. నగలా? ఏ నగల గురించి అంటున్నారు? నువ్వు కథలు చెప్పడం వల్ల నా కోపం ఏవి తగ్గదు. వెంటనే నిజం చెప్పు, లేదా నీకు మరణ శిక్ష విధిస్తారు, అర్థమైందా? మరణదండన. మహామంత్రి వర్ధిల్లాలి. అదేంటంటే ఆ నగని మహామంత్రి గారికి నేను ఇచ్చేసాను. ఏంటి? మహామంత్రి సారంగా దగ్గర? అవని మంత్రి అయితే ఏంటి? విజయ్ సేతుకు తెలిసినంత వరకు అందరూ ఒకటే. అందువల్ల అతను మహామంత్రి సారంగాని కూడా ఊరికే వదిలిపెట్టలేదు. కొంచెం కూడా ఆలోచించకుండా అతన్ని కూడా అతను ఖైదు చేశాడు. 4 చెరసాలలో బంధించాడు. ఏమిటి? దళపతి మహామంత్రిని కూడా ఖైదు చేశారా? ఇలా చూడు, నాకు నిజమేంటో తెలియాలి. ఇక్కడి నుంచి వెళ్ళు. చెరసాలకి వెళ్ళి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో దొంగచాటుగా విను. మహామంత్రి సారంగా ఈ విధంగా ఎప్పుడు చెయ్యరే. నిజం చెప్పండి, నా పేరు చెప్పింది ఎవరు? నన్ను క్షమించండి మహామంత్రి. సేనాధిపతి విజయ్ సేతు నాకు మరణదండన విధిస్తానన్నారు. ఆయన దగ్గర నుంచి తప్పించుకోవడానికే మీ పేరు చెప్పాను. నా దగ్గర ఎలాంటి నగ లేదు. నీ దగ్గర అసలు నగలే లేవు. అయితే విజయ్ సేతు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? అందుకు కారణం నేనే మహామంత్రి. ఆ తర్వాత వాళ్ళు ఒక్కొక్కరుగా మంత్రితో ఏం జరిగిందో చెప్పారు. అక్కడున్న వీరుడు అంతా దాక్కుని విని మొత్తం పూసగుచ్చినట్టు మహారాజు విద్యాధర్కి చెప్పాడు. ఇదేనా విషయం? నగలెక్కడున్నాయని ఎవ్వరికీ తెలియదు. అయినా అందరూ బందీగా ఉన్నారు. మీరు ఒకసారి తోటలోకెళ్ళి వెతికి చూడండి. ఒకవేళ నగలు అక్కడ ఉండొచ్చు. ఆజ్ఞ మహారాజా. దొరికింది, నగ దొరికింది. మహారాజా, యువరాణి గారి నగ చెట్టు మీద ఉన్న కోతి దగ్గరుంది. ఏంటి? కోతి దగ్గర? నాకు చాలా నచ్చిన హారం. దళపతి గారు, యువరాణి గారి నగలు వెతికే వేట పూర్తయిపోయిందంటే మహామంత్రి సారంగాన్ని మిగతా వాళ్ళని ఖైదు చేశారు కదా, వాళ్ళందరినీ విడుదల చెయ్యొచ్చు కదా. వాళ్ళు నగల్ని దొంగిలించలేదు. క్షమించండి మహారాజా, నా కోపం వల్ల ఎదురుగా ఉన్న వాళ్ళ న్యాయవేటో నేను కనుక్కోకుండా పోయాను. ఆ తర్వాత విజయ్ సేతు వాళ్ళందర్నీ విడుదల చేశాడు. తర్వాత అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక కోపంతో ఏ పనిని చేయకూడదని నిర్ణయించుకున్నాడు. చూసారా ఉప్పి అంకుల్, కోపంతో మనుషులందరూ ఎంత పెద్ద తప్పులు చేస్తున్నారో. అర్థమైంది నూని. ఇకపై నేను ఇష్టం వచ్చినట్టు కోపడకుండా ఉంటాను. If you like this video, subscribe to our channel Murthy Media.
If you like this video, subscribe to our channel Murthy Media.